ఎట్లా ఉంది అసలు? మొత్తం తిరుగుతున్నట్టున్నారు మీరు కూడా. నిన్నగాక మొన్న తాండూరు, పరిగి ఇట్లా కొన్ని నియోజకవర్గాలు తిరిగి వస్తూ ఉన్నారు. ఎట్లాంటి రెస్పాన్స్ కనబడతా ఉంది? ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అయితే మొన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయంలో పట్టం కట్టడం జరిగింది. ఇప్పుడు ఎంపీ నియోజకవర్గాలకు వచ్చేసరికి ఎలాంటి చేంజెస్ కనబడతా ఉన్నాయి? రెండు విస్పష్టమైనటువంటి ఒక సిచ్యువేషన్స్ కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. ఒకటి, కేసీఆర్ గారిని కోల్పోయినాం కదా అనేటువంటి ఒక భావన ప్రజల్లో స్పష్టంగా కనబడుతూ ఉంది. మమ్మల్ని ఒక పెద్దన్న లెక్క ఆదరించినటువంటి ఒక కేసీఆర్ గారు, అన్ని రకాలుగా అభివృద్ధికి తోడ్పడ్డటువంటి ఒక కేసీఆర్ గారు ఇవాళ అధికారంలో లేరు కదా అనేటువంటి ఒక భావన స్పష్టంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా మార్పు అంటే అదేందో అని చెప్పని ఓట్లేసినటువంటి వాళ్లకు ఈ మార్పు కాదు మాయ మాటలు అని చెప్పని వాళ్ళ స్పష్టంగా కనబడుతున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం పైన వ్యతిరేక భావం కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. దానికి కారణం ఏదో ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎమోషనల్ కాకుండా బేసిక్ డేటా కూడా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒకరోజు కూడా కరెంటు కష్టాలు చూడలేము మనము. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ ఒక్క ఎకరం కూడా నీళ్లు లేక పంట ఎండిపోయింది అన్నటువంటి ఒక మాటలు వినలేదు. రైతులకు ఏ రకమైన కష్టాలు రాకుండా సమగ్రమైనటువంటి ఒక వెల్ఫేరు, డెవలప్మెంట్ను రెండింటిని కూడా కాంబినేషన్తో ఆయన అద్భుతంగా పరిపాలన కొనసాగించినటువంటి ఒక వైనం చూసిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే ముందు చాలా వాగ్దానాలు చేసినారు. మార్పు అనే నినాదాలు కావచ్చు, లేకపోతే ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, తర్వాత అగ్రికల్చర్ డిక్లరేషన్, దాంతోపాటుగా ఒక 420 ఎలిమెంట్స్ తోటి ఒక కాంప్రహెన్సివ్ మేనిఫెస్టో కావచ్చు. వీటన్నిటిని నమ్మి ప్రజలు ఒక విశ్వాసంతో ఓట్లేసిండ్రు. ఓట్లేసిన తర్వాత ఇవాళ ఆ అమలు చేయవలసినట్టు ఒక వాగ్దానాలు, ఇప్పుడు చాలా వాగ్దానాలు రేవంత్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేయగానే తొలి సంతకంగా నేను రైతు రుణమాఫీ చేస్తా 2 లక్షలు అన్నాడు. ఇంతవరకు దాని అతిగతి లేదు. తర్వాత 10,000 రూపాయలు ఇప్పుడు తీసుకోకండి, నేను వస్తే 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పని రైతు భరోసా పథకం పేరు మీద ప్రజలను మభ్యపెట్టిండ్రు. నిరుద్యోగ భృతి అన్నాడు, లేకపోతే మహిళలకు 2,500 రూపాయలు అన్నారు. ఇట్లా అనేక వాగ్దానాలు మొట్టమొదటి రోజున చేస్తా అన్నాడు. తర్వాత 6 గ్యారంటీస్ 100 రోజుల్లో చేస్తా అన్నాడు. మళ్ళీ ఇవాళ August 15 అని చెప్పని ఒక దొంగ డెడ్ లైన్ మళ్ళీ పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఆలోచిస్తున్నారా? ఓటర్లు ఆలోచిస్తున్నారు? ఎందుకంటే ఓటర్లు ఆలోచిస్తేనే మార్పు అనేది వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే కడుపు నొచ్చిన వాళ్ళకి ఇవన్నీ గుర్తొస్తాయి. కడుపు నొప్పి లేని వాళ్ళకు గుర్తు రాకపోవచ్చు, దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. కరెంటు నిన్నటి దాకా కరెంటు పోలేదు, ఇవాళ ఇన్వర్టర్ పెట్టుకుంటున్నా, గుర్తురాదా నాకు? నేను నిన్నటి దాకా ఎప్పుడు పడితే అప్పుడు నేను మోటార్ వేసుకోవడం కోసం నేను నా పొలం దగ్గరికి పోయినా. ఇవాళ అర్ధరాత్రి భార్య పిల్లల్ని వదిలిపెట్టి నేను కట్టె పట్టుకొని లాంతర్ పట్టుకోను, లైట్ పట్టుకోను మోటార్ల దగ్గరికి పోవాలా, ఆడ మోటార్లు అక్కడ పండుకోవాల్సిన పరిస్థితి. నిన్న రాత్రి నాకు ఎవరో ఫోన్ చేసినారు. బాచ్పల్లి ఏరియాకి వెళ్ళి ఒక ఎవరో నెంబర్ పట్టుకొని ఫోన్ చేసిండ్రు. నేను 2 టీవీలు కాలిపోయినాయండి ఈ 100 రోజులల్లో, షార్ట్ సర్క్యూట్ అయిపోయి లో వోల్టేజ్ తోటి. ఏం ప్రభుత్వము, ఏం ముఖ్యమంత్రి అండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా నాకు కరెంట్ కష్టాలు లేకుండా ఇవాళ 2 టీవీలు కాలిపోయినాయి అని చెప్పని ఒక మిడిల్ క్లాస్ పర్సన్ చెప్పుకునేటువంటి ఒక పరిస్థితి. మోటార్లు కాలిపోతున్నాయి, ఇన్వర్టర్లు పెట్టుకుంటే తప్ప కరెంటు లేనటువంటి ఒక పరిస్థితి, పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు లేక జీవాలు ఎండిపోతున్నాయి. ఇన్ని దుర్భరమైనటువంటి ఒక పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు ఆలోచించారండి? మరి నిన్నటి దాకా లేదు, ఇవాళ ఎందుకు వచ్చింది ఇట్లా ఈ బాధ? ఇది రేవంత్ రెడ్డి అసమర్థత అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి చేతగానితనం. కాళేశ్వరం ప్రాజెక్టు అన్డౌటెడ్లీ దెర్ ఇస్ సమ్ డ్యామేజ్ హ్యాపెండ్. అనేక ప్రాజెక్టులు, కడెం ప్రాజెక్టులో అయినట్టు, లేకపోతే ఇంకా రకరకాల ప్రాజెక్టులో ఏదైతే గతంలో డ్యామేజెస్ చూసినామో అట్లే డ్యామేజ్ అయింది. దాన్ని రిపేర్ చేసుకొని ఉండాలా. రిపేర్ చేసుకొని చెరువులలో నీళ్లు నింపినట్టయితే ఇవాళ గ్రౌండ్ వాటర్ అంతా అందుబాటులో ఉంటుండే, మళ్ళీ పచ్చదనం అనేటువంటిది ఉండడానికి తోడ్పడుతుండే. ఇలా కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరాన్ని మొత్తం కూడా పడావులో పెట్టేసి దాన్ని నాశనం చేసి వాళ్ళ రైతు నోళ్ళలో మన్ను కొడితే బాధపడుతున్నటువంటి ఒక రైతుకు ఇదేంద్ర అన్యాయం, నిన్న నీళ్లున్నాయి ఇవాళ నీళ్ళు ఎందుకు లేవని చెప్పని గుర్తొస్తుంది కదా. ఇది జరుగుతున్నటువంటి ఒక పరిణామం. తర్వాత దానికి తోడుగా ఇంకొకటి ఏంటంటే ఒక విషమైనటువంటి ఒక ప్రచారం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దురదృష్టం, మీలాంటి సామాజిక మాధ్యమాలలో ఉన్నటువంటి ఒక విష సంస్కృతికి పుట్టినటువంటి ఒక కల్నాయక్ రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని డ్రాయర్ ఇప్తా అని మాట్లాడతాడండి? మాట్లాడొచ్చా?
అంత అన్యాయంగా ఒక ఉద్యమ నాయకుడిని 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కలను సాకారం చేయటం కోసం తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి కొట్లాడినటువంటి ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనను నేను చెడ్డిప్పుతా అని చెప్పని మాట్లాడుతాడు. ఒక అభద్రతతో ఆయన ఊగిసలాడుతూ ఇవాళ ప్రజల్లోకి ఒక తప్పుడు సంస్కృతిని ఇవాళ ఆయన రాజకీయ సంస్కృతిని ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు కూడా హెబ్బెట్టి కొట్టినట్టు అనిపిస్తూ ఉంది. ఒక రకమైన బాధ ఉంది, మరో పక్కన ఈ విషయ